TSM6 న్యూస్ కి స్వాగతం. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర అమలు చేయని బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు తెలంగాణ గర్వించదగ్గ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిపి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, జిల్లా స్పోక్ పర్సన్ మాధవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయము మరి ఎక్కడ కూడా తీసుకోలేదు. ఈరోజు ఈ బీసీ కులగణను మరి వేల మందిని వాలంటీర్స్ చేసి ఈ రాష్ట్రంలో ప్రతి వార్డు వైజు, బూత్ వైజు మరి ఈ సమాచారాన్ని తీసుకొని కంప్యూటర్లో ఎక్కించి మరి బీసీ కులగణాన్ని 42% తీసుకురావడం ఇది పెద్ద ఎత్తు కార్యక్రమం. దీనికి ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఒత్తిళ్లు, అనేక సమస్యలను పక్కకు పెట్టి ధైర్య సాహసాలతోటి మరి తీసుకున్న నిర్ణయానికి అంతేకాకుండా ఇవాళ ఎస్సీ వర్గీకరణను కూడా మరి ఎస్సీ వర్గీకరణను ముట్టుకోవాలంటే కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు త్యాగం చేయలేని పరిస్థితి. మరి ఎస్సీ వర్గీకరణను కూడా ఒక కూలంకుషంగా ఆలోచన చేసి అన్ని పార్టీలను మద్దతు తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ యువత రోడ్లపైన మరి ఉద్యోగాలు లేక అందరూ మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికి ఒక ఉద్యోగంగా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 4 లక్షల రూపాయలు యువతకు మరి ప్రత్యేకంగా బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం అది కూడా చాలా సంతోషమైన విషయం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మనందరికీ తెలుసు, మరి గత ప్రభుత్వం 7 లక్షల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసిపోయిన సందర్భం మరి మనం పోయిన బడ్జెట్లో మరి డిప్యూటీ మరి ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం మన అందరికీ తెలిసిన విషయమే. మరి గత సంవత్సరం నుంచి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడం, మరి ఆర్థిక వనరులను ఒక లైన్కి తీసుకురావడం ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం. మొన్న అంటా ఉన్నాడు, మరి మొన్న ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మీరు వచ్చి మేము తెల్లాపూర్ ఇది చేసినాం అది చేసినాం అని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కసారి వెనకకు మనకి తిరుగుమని చెప్తా ఉన్నాం. మీరు చేసిన 7 లక్షల 8 లక్షల కోట్లే ఇవాళ రాష్ట్రాన్ని దివాళీ చేయడం జరిగింది. మరి 50 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చింది రిటర్న్ పోయిందని చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల అప్పు కోసం ఎందుకు చెప్తలేరని మేము సందర్భంగా అడుగుతున్నాం. కేవలం మీ కుటుంబమే 2 లక్షల రూపాయలు దోసుకొని ఇవాళ రాష్ట్రాన్ని దివాళీ తీసింది. మరి ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు ఆ నాయకులే ఇవాళ కోట్ల రూపాయలకు ఎదిగిపోయారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆర్థికంగా చాలా అధ్వానంగా ఉంది. మీరు చేసిన తెల్లాపూర్కు ఏమి అభివృద్ధి చేసిరు? మీరు అభివృద్ధి చేసింది ఇక్కడ కనిపిస్తూ ఉంది. 3 చెరువులను మురికి కాలువలతోటి డ్రైనేజ్ వ్యవస్థతోటి నింపిరు 10 ఏళ్ళు. మరి అంతేకాకుండా న్యూ ఎంఐజీలో విద్యుత్ నగర్లో ఫైనల్ లేఅవుట్ అని ఇస్తా అని చెప్పి 5 సార్లు ఎలక్షన్ పోయి లబ్ధి పొంది ఓట్లు వేసుకొని మీరు రాజ్యం వెళ్ళిరు. మరి మీరు అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఊరికే వచ్చి తెల్లాపూర్కి వచ్చి మీరు ఏ ముఖం పట్టుకొని ఇలా ఇఫ్తారు ఎందుకు వచ్చిరని నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇవాళ ఆర్థిక పరిస్థితులను ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపై తీసుకువెళ్తూ ఇవాళ జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పరంగా రేపు లోకల్ బాడీస్ కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇవాళ బీసీలను ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా, ముఖ్యంగా బీసీ సోదరులారా, ఎస్సీ సోదరులారా మీరు గమనించండి. గతంలో చేయని ఏ ప్రభుత్వం కూడా నేను అన్ని రాజకీయ పార్టీల బీసీలకు, ఎస్సీలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పార్టీలు కూడా, ఏ ముఖ్యమంత్రులు కూడా ధైర్యం చేయండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా తీసుకొని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, దామోదర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు
మొత్తం బీసీ సామాజిక వర్గానికి మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వము 30% పైనున్న బీసీ రిజర్వేషన్ను 18% టీఆర్ఎస్ ప్రభుత్వం 18% తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చిన ప్రకారం 42% దీన్ని తీసుకుపోయిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిలిచిపోతారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అది నిలబెట్టుకుంటుంది. బీసీలకు చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో నిలబడే రోజుగా ఇది లిఖించబడుతుంది. అట్లానే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఎన్నో ఏళ్లకించి పోరాడుతున్నారో అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీదే జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ఈ క్రెడిట్ పోతుంది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ సమన్యాయం చేయాలని, సామాజిక న్యాయం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందో ఆ ఆశయాలను నెరవేరుస్తుంది. అదే పరిణామాలుగా ఈ 2 బిల్లులను పాస్ చేయడం జరిగింది. ఇది మొత్తం బీసీల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని మార్పు చేసే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రజల పాలన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీయే. కొన్ని చిన్న ఏవైతే 7 లక్షలు అప్పు చేసిపోయారో దాన్ని కడుతూ ఏదైతే ఈ పథకాలను ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లిగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో అన్నిటిని అధిగమించి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది కూడా నెరవేరుస్తుంది. అట్లానే ఇప్పటివరకు అన్నట్టు కొంతమంది మాకు తెలిసిన ఈ లోకల్ మొత్తం ఏదైతే జనాభా ఉందో తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన గ్రామాలు కానివ్వండి, ఇంద్రానగర్ కానివ్వండి, కాలనీలు కానివ్వండి, ఈరోజు మొత్తం డ్రైనేజ్ మయం చేసిన చరిత్ర వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళకు చెందింది. 10 ఏళ్ళు వాళ్ళు పాలించి సర్పంచ్ కానీ మళ్ళీ మొన్న చైర్మన్ వరకు కానీ మొన్న ఎమ్మెల్యే మినిస్టర్ వరకు అందరు ఉండి కూడా ఇప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ డ్రైనేజ్ వాసన వస్తుంది. ఈడ మనం సెంటర్లో నిలబడ్డా కూడా డ్రైనేజ్ వాసన వస్తుంది. తెల్లాపూర్, ఇందిరానగర్ అన్ని బోర్లు ఆల్రెడీ డ్రైనేజ్ మయం అయ్యి బోర్ ఎక్కడేసినా కూడా డ్రైనేజ్ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం డ్రైనేజ్ మయం చేసి మేము అభివృద్ధి చేసినామంటే కాదు, ఇట్లా బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, మన జీవితాలను మార్చాలి. డ్రైనేజ్ ఇంట్లో డ్రైనేజ్ వంకుకుంటా బిల్డింగ్ కట్టామని చెప్పుడు కాదు. బిల్డింగ్ దేనికైనా నువ్వు కట్టినావు, నీవు పరిపాలన చేసి మొత్తం రాజాలాగా అనుభవించడానిక. బిల్డింగ్లు కాదు కావాల్సింది, ఇక్కడ కావాల్సింది సదుపాయాలు, మౌలిక సదుపాయాలే లేవు. ఎంఐజీ కూడా మొత్తం డ్రైనేజ్ మయం అయిపోయింది. డ్రైనేజ్ సమస్యను 10 ఏళ్ళకేంచి అట్లనే ఉంచి ఇప్పుడు కూడా 10 ఏళ్ళ ఈ మొత్తం వాళ్ళ పదవి పోయినప్పుడు కూడా డ్రైనేజ్ సమస్యను అట్లనే ఎట్టికి వదిలేసారు. మళ్ళీ ఫైనల్ లేఅవుట్ అయితే ప్రతిసారి ఎలక్షన్ అప్పుడే వాడుకోవడం తప్ప దాని గురించి చేసింది ఏమీ లేదు. ప్రతిసారి దీన్ని ఉపయోగించుకొని మొత్తం ఈ వ్యవస్థను తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న వ్యవస్థను కూడా ఖరాబ్ చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటన్నిటినీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిని ఈ పరిష్కారాలు చేస్తూ వీటి సమస్యలన్నిటికీ ఒక సమాధానం తీసుకొస్తూ రాబోయే కాలంలో ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి సువర్ణ అవకాశం ఈరోజు ఏదైతే బీసీ వర్గం ఉన్నదో, ఎస్సీ వర్గం ఉన్నదో మరి అందరూ కూడా మరి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఓ భగవంతుడు అని కొలుస్తున్నారు. ఇలా మరి ఎక్కలేని విధంగా ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు చెప్పారో బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ కులగణన కానీ చేయమని చెప్పారు. మరి తక్షణమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంటిని సర్వే చేసి ఇలా 18% ఉన్న మరి బీసీ వర్గాన్ని 42% ప్రకటించడం జరిగింది. ఇలా అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అలాగే ఎస్సీ కులగణన కూడా 3 విభాగాలుగా విభజించి మరి వారికి ఏబీసీ అనే 3 వర్గాలు విభజించి వారికి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎక్కలేని దేశంలో కూడా మరి తెలంగాణలో ఇలా చెంపపెట్టుగా అందరికీ దేశానికి చెంపపెట్టుగా మరి మన ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి తక్షణమే ఏదైతే తెలంగాణ చేశారో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు చేయాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇలా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చూస్తున్నాగా ఇలా అంగరంగ వైభవంగా ఇక్కడ చూసినా దానికి బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ దేవునిగా చూస్తున్నారు. మరి ఏదైతే మన కూడా అందరు బీసీ 47% అంటే ఆశమాషి కాదు. ఇలా 100% 47% అంటే చాలా మంది ఇలా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, స్థానిక అందరూ కూడా ఎమ్మెల్యేగా మరి వాళ్ళు బీసీ నాయకులు కొనసాగుతారు. ఇలా ఎస్సీలో కూడా మరి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఎవరైనా బీఏ వాళ్ళుగా ఉన్నారు, ఎస్సీ కాకుండా ఉపకులాలు ఉన్నాయి 50 కులాలు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మరి తక్షణమే మనందరూ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దామోదర్ రాజశేఖర్ కానివ్వండి, బట్టి విక్రమార్ కానివ్వండి, మన మహేష్ అన్న కుమార్ గారి ప్రతి అందరూ కూడా మనం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేస్తున్నారు. ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కలేని విధంగా
ఎక్కడే విధంగా మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీద వాళ్ళకు హెల్ప్ చేస్తుంది కాబట్టి మన అందరూ కూడా చేయాలి. అలాగే మరి ఉగాది రోజు కూడా సన్న బియ్యం బీదలకు మరి మనము ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారంటే ఇలా ఇక్కడ నల్లగొండ జిల్లాలో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క అన్ని పథకాలు కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే అన్ని రకాలు కూడా మనము సద్భాగం చేసుకొని మనం చేసిన పనులను ఇంటింటికి చేస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మన రాహుల్ గాంధీ గారి నాయకత్వం